బ్యాక్ యార్డ్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ బ్యాక్ యార్డ్. ఇది ఒక రెక్టాంగిల్ బిట్. ఇటు వచ్చేసి సైడ్ వే ఎంట్రన్స్ అనమాట. ఇది 10 feet, ఇదేమో 5 feet. సో ఇక్కడ 10 feetలో ఇక్కడ మనకి డస్ట్బిన్స్ అవి పెట్టుకోవడానికి ప్లేస్. సో ఒక 10 feet వదిలేసి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా మనకి రిటైనింగ్ వాల్. గ్రౌండ్ లెవెల్ చేసాక 1.5 height రిటైనింగ్ వాల్ అనమాట. ఈ ఎల్లో కనిపిస్తున్నాయి అన్ని, ఇవన్నీ లిప్ లైట్స్. సో ఇది వచ్చేసి మనకి 10 feet కదా. సో మనం 5 feetకి ఇంక్లూడింగ్ వాల్తో కలిపి ఈ బెడ్ అనేది మనం 5 feetకి చేపించాము ఇక్కడ వరకు. ఇక్కడ ఇటు వచ్చి 5 feet. సో ఇక్కడ ఏసీ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా అటు ఇటు వెళ్ళడానికి వీలుగా ఉండాలి కదా, మిషనరీ అటు ఇటు మూవ్ చేయడానికి. సో అందుకని 3 feet వదిలి ఒక 2 feetకి మాత్రమే చేపించాము. ఇది సింగిల్ బ్రిక్ వాల్ అండి. జస్ట్ ఇటు సైడ్ 2 to 3 hours మాత్రమే ఎండ్ వస్తుంది. అందుకని లీఫీ వెజిటేబుల్స్కి ప్లాన్ చేసాం అనమాట. ఇవన్నీ వచ్చేసి లిప్ లైట్స్. సో లిప్ లైట్ కూడా ఇటు కార్నర్ కూడా పెట్టించాం. సో దట్ లుక్ బాగుంటుందని చెప్పేసి. టోటల్ బ్యాక్ యార్డ్ మెజర్మెంట్స్ ఏంటంటే ఇవి వెడల్పు వచ్చేసి 55 feet. సో ఇది కవర్డ్ ప్యాటియో. ఈ కవర్డ్ ప్యాటియో ఎండ్కి 47 feet అనమాట. దీని పక్కన లివింగ్ రూమ్ ఉంటుంది. ఆ లివింగ్ రూమ్ కొంచెం బయటకు వస్తుంది. సో ఇది ఒక 5 feet బయటకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 47 feet వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 feet తగ్గుతుంది కదా, 42 feet అనమాట. సో ఇది 5 feet అయింది కదా. నెక్స్ట్ చుట్టూరు ఈ వైట్ కలర్ అంతా మనకి ట్రావెటిన్ వేయించాం అనమాట. ఇక్కడ వరకు ఇక్కడ పేవర్సే వదిలేసాం, ఎందుకంటే డస్ట్బిన్స్ అవి పెడతాం కదా, మచ్చలు పడకుండా ఉంటాయని చెప్పేసి. సో ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం ట్రావెటిన్. సో ఈ కవర్డ్ ప్యాటియో ఈ పార్ట్ అంతా కూడా మనకి ట్రావెటిన్ వస్తుంది. జస్ట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి నేను ఈ పార్టీషన్ గీసాను. సో 3 feet వదిలేమాట. ఇది కన్సిడర్ చేసుకోవట్లా 3 feet కోసం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఉంది కదా. సో బట్ ఇక్కడ లెవెల్ అయిపోతుంది. ఈ 3 feet ఎందుకంటే ఒక ఇద్దరు మనుషులు పక్కనే నడవాలంటే మనకి 3 feet ఉండాలి. అది లాజికల్ రీజనింగ్ అనమాట. సో పిల్లలు బైకింగ్ చేసిన, కార్ లాంటిది నడిపినా వీలుగా ఉంటుందని చెప్పి 3 feet చేపించాం. మధ్యలో అంతా టర్ఫ్. ఇది పర్గోలా. ఈ పర్గోలా వచ్చేసి మనం డెక్ వేపించి దాని మీద చేపించామండి. డెక్ వచ్చేసి ఇటు 14 feet, 14x14 అనమాట. సో ఇది వచ్చేసి ఒక బ్రిక్తో మనం హైట్ లేపి దాని మీద ట్రావెటిన్ వేసి ఆ డెక్ మీద చేపించామన్నమాట. సో గ్రౌండ్ లెవెల్ చేసాక చేపించాం. మనకి బయటకు ఒక 1/2 feet అలా బయటికి లేచినట్టు కనిపిస్తుంది పైకి. ఇటు ఒక లిప్ లైట్, ఇటు ఒక లిప్ లైట్ పెట్టించాము. అండ్ ఇటు సైడ్ పెట్టించలేదు. సో మనకి ఎలాగైనా వ్యూలో కనిపించదు కాబట్టి సో ఇటు మానేసామన్నమాట. ఇది వచ్చేసి 12x12 పర్గోలా వేసేటప్పుడు మనకి HOA రూల్స్ ప్రకారం మనకి మెయిన్ వాల్ ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్, దాని నుంచి ఇంత ఫీట్ మనం వదలాలి అని రూల్స్ ఉంటుంది. సంథింగ్ అరౌండ్ 6-7 feet ఎంతో వదలాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 5 feet అయింది కదా బెడ్. తర్వాత ఇది 3. సో 5 + 3 8 feet. సో మనం ఇమీడియట్గా స్టార్ట్ చేయకూడదు. సో ఎంత ఒక 1 feet వదిలేసాం. ఏది ఇక్కడ టర్ఫ్ వస్తుంది, ఇటు సైడ్ కూడా టర్ఫ్ వస్తుంది. సో ఇది కూడా టర్ఫ్ మాట. సో 5 + 3 + 1 9 కదా. సో మనం ఇక్కడ 14, ఇదేమో లోపల 12. సో 12 కాబట్టి అటు ఒక ఫీట్ ఇటు ఒక ఫీట్ ఉంటుంది. సో 9 + 1 10. సో టోటల్ మనం 10 feet వదిలేమాట. సో HOA ప్రకారం కన్నా మనం ఇంకా ఎక్కువే వదిలేమాట. ఇక్కడ ఒక 5 steps పెట్టించాము. ఇది వచ్చేసి 2x3. మనకి నడిచేటప్పుడు ఈ వెడల్పు 2 ఉంటే బెటర్ అండి. 1 ఉంటే మనము కాలు కరెక్ట్గా ఫిట్ ఇన్ అవుతుంది. అటు ఇటు కాకుండా మిడిల్లో పెట్టామనుకోండి మనకి నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో 2 వెడల్పు అనేది 2 మినిమం ఉండేలాగా చూసుకోండి. అండ్ ఈ రిటైనింగ్ వాల్ హైట్ వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ చేసాక 1.5 అండి. 1.5 ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకు ఒక ప్రాపర్ రిటైనింగ్ వాల్ కనిపిస్తుంది. అలా కాకుండా ఇది 3 బ్రిక్తో చేపించామట. దానివల్ల మనకి 1.5 వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 brick లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా 2 brick తోటి చేపించారనుకోండి ఒక బ్రిక్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ చేస్తారు కదా. సో 1 brick బయటకు కనిపిస్తుంది. జస్ట్ మీకు బాటిల్లా కనిపిస్తుంది, వాల్లా కనిపించదు. సో వాల్లా కనిపించాలంటే గ్రౌండ్ లెవెల్ చేసాక 1.5 బయటకి వచ్చేలాగా చూసుకోండి. అండ్ ఇట్ సైడ్ ఓన్లీ మనం లీఫీ వెజిటేబుల్స్కి ప్లాన్ చేసుకున్నాం, తక్కువ ఎండ వస్తుంది కాబట్టి. ఇదంతా పెద్ద పెద్ద చెట్లు, కూరగాయలు ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఈ పార్ట్లో కూడా కొంచెం తక్కువ ఎండ వస్తుంది. సో ఇక్కడ మనం బనానా ట్రీస్ అది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి బుద్ధ పెట్టించామట. ఇక్కడ ప్లగ్ పాయింట్ పెట్టించాం. సో దట్ ఫౌంటైన్కి మనకి వైర్ వస్తుంది కదా, అది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ బుద్ధకి మిడిల్లో ఇక్కడ ఒక లిప్ లైట్ పెట్టించాము. చిన్న చిన్న స్తంభాలు పెట్టించాము. స్తంభాలకి కింద పెట్టించాము లిప్ లైట్స్. మిడిల్లో ఉన్నది ఏంటంటే రౌండ్ షేప్. ఇది లిప్ లైట్ కాదు, లోపల స్టోన్లో వస్తుంది. అదేంటంటే బుద్ధ ఫేస్ మీద ఫోకస్ అయ్యేలాగా పెట్టించన్నమాట. సో ఇది 5 feet కదా, ఇది సంథింగ్ అరౌండ్ 4/5. ఇది 5 feet, ఇది 4 feet.
ఇటు సైడ్ ఒక 1 ఫీట్ అలా వదిలేసన్నమాట. సో ఇలా పెట్టించాము. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పింక్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. అండ్ ఫ్రంట్ యార్డ్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి, అది కూడా నేను మీకు డిజైన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.